ఆర్థికపరమైన గొడవలు అభంశుభం తెలియని ఓ పిల్లాడి కిడ్నాప్కు కారణమయ్యాయి. మామయ్యను బెదిరించడం కోసం బాలుణ్ణి అపహరించిన నిందితులు 8 రోజుల పాటు నరకం చూపారు. గొడవలతో ఏమాత్రం సంబంధం లేని బాలుడిపై చేయి చేసుకున్నారు. డబ్బులు ఇవ్వకుంటే పిల్లాడిని చంపేస్తామంటూ తల్లిని బెదిరించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు చివరకు కిడ్నాపర్ల ఆట కట్టించారు. ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడలో క్యాటరింగ్ నిర్వహించే రమణ అనే వ్యక్తి వద్ద పూరి పద్మ పనిచేసేది. కొన్నేళ్ల తర్వాత ఇరువురి మధ్య ఆర్థికపరమైన గొడవలు వచ్చాయి. దీంతో పద్మ తన స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయింది. రమణ దగ్గర పనిచేసినందుకు పద్మకు డబ్బులు రావాల్సి ఉంది. ఈ విషయమై ఎన్నిసార్లు అడిగినా రమణ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పద్మ కోపంతో రగిలిపోయింది. ఎలాగైనా డబ్బులు రాబట్టాలని ఓ పన్నాగం పన్నింది. రమణ నుంచి డబ్బులు రాబట్టేందుకు వారి బంధువైన బాలుణ్ణి కిడ్నాప్ చెయ్యాలని పద్మ పథకం వేసింది. విషయాన్ని తన కుమారులైన రాజు, శ్రీకాంత్తో పాటు జెట్టి జ్యోతికి వివరించింది. నలుగురూ కలిసి ఈ నెల 4న మైనరు బాలుణ్ణి కిడ్నాప్ చేశారు. మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేది. నేను బయటికి వచ్చిన రాగానే ఆటోలో మార్నింగ్ బయటికి రాగానే ఆటోలో వాళ్ళు 4 రావడం జరిగింది. 2 ఆడోళ్ళు 2 మగోళ్ళు రావడమే నాకు స్కూటీ ఉండే ఎలక్ట్రిక్ది, అది మామయ్యదే. అప్పుడప్పుడు నడుపుకోరా అని ఇస్తాడు. ఇంటికి రావడానికి నడుపుతున్నా, స్కూటీ కీస్ ఆఫ్ చేసేసి ఆటో అడ్డం పెట్టేసి స్కూటీ కీస్ ఆఫ్ చేసి ఎక్కువ అది ఇది అని చెప్పి బెదిరించి బలవంతంగా ఎక్కించుకొని వెళ్ళిపోయాళ్ళు. నా ఫోన్ గుంజుకొని కట్ చేసిళ్ళు, స్విచ్ ఆఫ్ చేసేసి అక్కడికే స్విచ్ ఆఫ్ చేసి నన్ను అటు పట్టుకెళ్ళిపోయారు భద్రాచలం అటు సైడ్. రమణ 12 లక్షల రూపాయలు ఇస్తేనే బాలుణ్ణి వదిలిపెడతామని, లేదంటే చంపేస్తామని పద్మ బెదిరింపులకు దిగింది. అపహరించిన బాలుణ్ణి భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కర్కగూడెంతో పాటు మంగపేట ప్రాంతాల్లోని పరిచయస్తుల ఇళ్లల్లో నిందితులు రహస్యంగా దాచారు. తీసుకొని వెళ్ళి మాకు తెల్లారి ఫోన్ చేసి ఏమంటదంటే, మీ అన్నయ్య నాకు డబ్బులు ఇవ్వాలి, మాకు గొడవలు అవుతున్నాయి, అందుకనే నేను మీ బాబుని తీసుకొచ్చిన, నువ్వు వెళ్ళి మీ అన్నయ్యతో మాట్లాడి నాకు డబ్బులు ఇప్పించు, లేదు అంటే మీ బాబుని నేను చంపేస్తా అని బెదిరించింది. బాలుడిని కిడ్నాప్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడం, పిల్లాడి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో పద్మ ఆలోచనలో పడింది. ఎలాగైనా డబ్బులు రాబట్టుకోవాలని, ఈసారి రమణనే కిడ్నాప్ చేయాలని పథకం రచించారు. ఈ మేరకు ఆటోలో వెళుతున్న నిందితులు పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడ్డారు. అరెస్టైన వారిలో హనుమకొండకు చెందిన పూరి పద్మ, పూరి రాజు, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన జెట్టి జ్యోతి ఉండగా, భద్రాద్రి కొత్తగూడానికి చెందిన మరో నిందితుడు శ్రీకాంత్ తప్పించుకుని పారిపోయాడు. కిడ్నాప్ చేసిన మైనర్ అబ్బాయిని భద్రాచలం అడవులో తీసుకెళ్లి అక్కడి నుంచి ఈ పిటిషనర్కి మరియు రమణకి ఫోన్ కాల్ చేసి బెదిరింపించడం, డబ్బులు ఇవ్వకపోతే కెరోసిన్ పోసి తగిలిపెట్టి చంపేస్తామని చెప్పి అబ్బాయిని చిత్రహింసలు పెట్టి అతనితో పాటు మాట్లాడించి ఇమీడియట్గా డబ్బులు ఇవ్వకపోతే చంపి పడేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. మేము వెంటనే ఇవన్నీ మొత్తం డిజిటల్గా మొత్తం కాల్ రికార్డ్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. కిడ్నాపర్ల నరకం అనుభవించిన బాలుణ్ణి ఎట్టకేలకు పోలీసులు తల్లికి క్షేమంగా అప్పగించారు.